మీ పేరు? భవానీ అండి. ఎలా ఉందమ్మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగుందండి, చాలా బాగుంది. అలాగే మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ అనేది ఇక్కడికి ఈ డీలర్స్ దగ్గరికే వచ్చి రేషన్ షాప్కే వచ్చి తీసుకోవాలి, 15 రోజుల్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు అని చెప్పేసి పెట్టారు కదమ్మా, ఎలా అనిపిస్తుంది? ఇదే బాగుందండి. 15 రోజులు ఇస్తున్నారు, బాగుంది. అదంటే వ్యాన్ వచ్చి వెళ్ళిపోయేది, ఒక 2 రోజులు ఇచ్చేది. ఉన్న వాళ్ళు తీసుకునే వాళ్ళు, లేనప్పుడు ఎక్కడైనా ఇచ్చేవాళ్ళే. కానీ ఇది బాగుంది, ఏదో టైంలో వచ్చి తీసుకునేది బాగుంది. మరి మీరేమో ఇది బాగుంది ఈ సిస్టమే అని చెప్పేసి అని అంటున్నారు. మరి జగన్ గారు మళ్ళీ ప్రజలకి రేషన్ కష్టాలు మొదలైనవి అని ఆయన అంటున్నారు కదా. ఏం లేదు, ఇవ్వవలసిన వాళ్ళు ఇస్తూనే ఉన్నారుగా. ఇంటికి వచ్చి ఇంటి దగ్గరలోనే పెట్టారు, బాగానే ఉంది, బాగుంది. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించిందమ్మా జగన్ గారు ఉన్నప్పుడు? అది కూడా పర్వాలేదండి, బాగానే ఉంది, బాగానే చూశారు, బాగున్నాయి. సచివాలయాలు అవే కంటిన్యూ చేస్తే బాగుండని కోరుకుంటున్నాం, సచివాలయాలు. అలాగే మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసెంట్గా మనం చూసుకుంటే అమరావతి పునఃప్రారంభం చేయడం కానివ్వండి, ఎలా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం ద్వారా మరి రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే మన ఏపీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుంది అనుకుంటున్నాను. పిల్లల ఉద్యోగాలే కానీ ఏదైనా సరే బాగుంటుందని అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక సీనియర్ నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు అని అంటారు కదమ్మా. హైదరాబాద్ని ఒక హైటెక్ సిటీగా మార్చారు అనేసి అంటారు. మన ఏపీకి కూడా ఒక మంచి రూపం అనేది తీసుకొస్తారంటారా రాబోయే రోజుల్లో? తీసుకొస్తారు, ఆయన కనుక ఉంటే తీసుకొస్తారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మకం, అభిమానం అంటే ఏం చెప్తారు? ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి, అందరూ అంటున్నారు కాబట్టి ఆ నమ్మకం మీద మేము చెప్తున్నాం. పరిపాలన విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? తేడా ఏం లేదు, మేము గత 5 ఏళ్ళ చూసింది. మరి ఇప్పటి నుంచి చంద్రబాబు గారిని చూడాలి. అది అలాగే మరి లోకేష్ గారు ఉన్నారు కదమ్మా, ఆయన కూడా యువత గురించి ఆలోచిస్తున్నారు. మంచి పరిశ్రమలు తీసుకొని రావాలి, యువత ఎక్కడెక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేయకూడదు, ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి అని చెప్పి. ఈ ఆలోచన విధానం అనేది ఎలా అనిపిస్తుంది? బాగుందండి, మంచి ఆలోచన వచ్చింది ఆయనకి. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే? సచివాలయాల్లో అదివరకు ఎలా రన్ అయ్యాయో అలాగే రన్ చేస్తే బాగుంటుంది, యాక్షన్ తీసుకుంటే మంచిదని అనుకుంటున్నాను. మరి ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ఎలా కష్టపడతారు? చాలా కష్టపడతారు, బాగా ఆయన వయసుకు మించి కష్టపడతారు. రాబోయే రోజుల్లో ఇంకా ప్రజలకి మంచి చేసి మంచి పరిపాలన అందిస్తారంటారా? అందిస్తారు, అందిస్తారు. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? బాగుందని చెప్తాం.